మన ప్రియ ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన ప్రశస్తమైన దివ్యమైనటువంటి నామములో ఈ ఉదయకాలమందు దేవుని కృపా వాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి ఉంటూ దేవుని మాటలు వింటూ బలపడుతూ దేవుని మాటలకు లోబడి అనుసరిస్తూ ప్రభు మహిమ కొరకు ఘనత కొరకు జీవిస్తున్న బిడ్డలందరూ కూడా ప్రభు పేరిట శుభములు, ప్రభు పేరిట వందనములు. ఈ మా సర్వశక్తిమంతుని యొక్క కృపా పరిచయల ద్వారా మీకు సర్వశుభములు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యమును మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుంచి కీర్తన 56వ కీర్తన 8వ చరణంలో ఉన్నటువంటి మాటని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యమును ధ్యానం చేద్దాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. మహాపరిశుద్ధుడవు, మహాగణుడవు, మహోన్నతుడైనటువంటి మా దేవా, ఈ సమయంలో మీ మాటలను మేము ధ్యానం చేస్తూ ఉండగా వివరించండి, బోధించండి నాయన, బిడ్డలను రక్షించమని ఈ మాటలు బుద్ధిగంతల వరకు తీసుకువెళ్ళండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు మరి ఏ సందర్భంలో రాశారు, ఏం జరిగితే ఈ కీర్తన రాశారు, ఈ కీర్తన రాయటంలో ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, ఆ దినాలలో దావీదు మరి ఫిలిస్తీన్ల చేతిలో చిక్కబడి ఉన్నప్పుడు గీతు అనేటువంటి ప్రాంతంలో అతను అట్లాగా ఫిలిస్తీన్ల యొక్క ప్రాణభయముతో ఒకవేళ అక్కడి నుంచి తప్పించుకొని నా స్వదేశానికి వెళ్ళి నేను మంచి ఆశ్రయములో ఉండాలి అని అనుకుంటే, అక్కడ సౌలు రాజు దావీదును మరి హతమార్చాలి అని అతను చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఈ ఇరువురు మధ్యలో ఏకాకిగా గృహాల్లో మరి అనేక అరణ్య ప్రాంతంలో ఏకాకిగా ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఆ చీకటిలో, ఆ అంధకారంలో, ఏ దిక్కు మొక్కు లేనటువంటి ఆ స్థితిలో అతను ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తున్నప్పుడు, ఆ కన్నీరు యొక్క విలువ ఎంత విలువైందో, అతను అలాంటి శ్రమల వేదనలో రాల్చేటువంటి ప్రతి కన్నీటి బొట్టుని దేవుడు అది లెక్కిస్తాడు అని, ఆ కన్నీటి బొట్టుకు ఆయన ఎదుట చాలా విలువైనటువంటిదిగా ఆయన ఆ విధముగా మరి కన్నీటి కార్చటానికి కారణమైంది ఎవరి వలన, ఎందుకు ఆ విధమైనటువంటి కన్నీళ్ళు కార్చేటట్లుగా చేశారు అనేది ఆయన కవిలలో, అనగా తన యొక్క మరి జ్ఞాపకార్థమైనటువంటి గ్రంథములో, పుస్తకములో ఆయన అది రాసుకుంటాడు. దాని యొక్క మరి పరిష్కారం ఏంటో కూడా ఆయన వెంటనే చేస్తాడు అన్నట్టుగా, మరి దావీదు మొదటి సమూయేలు 21వ అధ్యాయములో ఉన్నటువంటి సందర్భాన్ని 56వ కీర్తనలో రాసినటువంటి అక్కడ జరిగిన సందర్భాన్ని, ఆ యొక్క మరి జరిగినటువంటి పరిస్థితుల ప్రభావాన్ని 56వ కీర్తన రాయటం అనేది జరిగింది. ఇక్కడ మరి కన్నీటిని దేవుడు బుడ్డిలో దాచుకోవటము అనేది దేవుని అపారమైనటువంటి ప్రేమను, కనికరాన్ని తెలియచేసి
ఒక అద్భుతమైన మాట. దీన్ని వెనుక చారిత్రాత్మక నేపథ్యం మరి లోతైనటువంటి ఆత్మీయ అర్థము దాగి ఉన్నది. ఏంటది అని చూసినప్పుడు, పూర్వకాలములో మధ్య ప్రాచీనమైనటువంటి దేశాలలో ఒక ఆచారం ఉండేది. ఎవరైనా తమ ఇష్టమైనటువంటి వారు చనిపోయినప్పుడు, లేదా ఎవరైనా తీవ్రమైన దుఃఖముతో ఉన్నప్పుడు వారు ఏడుస్తున్నటువంటి తమ కన్నీళ్లను ఒక చిన్న మట్టి లేక గాజు సీసాలో పట్టేవారు. దీన్ని మరి వాళ్ళు ఆ విధంగా భద్రపరిచి ఉండేటువంటి వారు. ఆ కన్నీటి సీసాను వారు చాలా భద్రంగా దాచుకునేవారు. అది వారు పొందినటువంటి వేదనకు, వారు చూపించినటువంటి ప్రేమకు ఒక గొప్ప గుర్తు. దావీదు ప్రాణభయముతో శత్రువుల మధ్య అడవుల్లో తప్పించుకుని తిరుగుతున్నప్పుడు ఆ ఆచారాన్ని దేవునికి అన్వయిస్తూ ఈ కీర్తన రాసినట్లుగా, ఆత్మీయంగా అంతరార్థము ఏంటి అని చూసినప్పుడు, కన్నీటిని దేవుడు బుడ్డిలో దాచుకోవటం అంటే ఆత్మీయంగా ఈ క్రింద అర్థాలలో మరి మనం చూడాలనుకున్నప్పుడు, మరి మీ యొక్క కన్నీరు దేవునికి అత్యంత విలువైనది. సాధారణంగా మనం పనికిరాని వస్తువులను పారవేస్తాం, విలువైన వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తాం. దేవుడు మీ కన్నీటిని తన బుడ్డిలో దాచుకున్నాడు. మీ కన్నీళ్ళు ఆయన దృష్టికి ఒక ముత్యము లాంటిది, అత్యంత అమూల్యమైనది అనేటువంటి అర్థముగా మనం అర్థం చేసుకోవాలి. మీ ఏకాంతపు బాధ దేవునికి తెలుసు. మీరు తలుపు వేసుకొని ఏకాంతంగా కాచేటువంటి కన్నీరు మీ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు కనబడకపోవచ్చు, కానీ భూమి మీద పడే మీ ప్రతి కన్నీటి చుక్కను దేవుడు తన చేతుల్లోకి తీసుకుంటాడు. మీ వేదనను ఆయన అతి దగ్గరగా గమనిస్తాడు. కన్నీటి చుక్క వృధా కాదు. నేల మీద పడిన నీరు ఆవిరైపోతుంది లేదా మట్టిలో కలిసిపోతుంది, కానీ దేవుని సన్నిధిలో మీరు కాచిన ఏ కన్నీరు నేలపాలు కాదు. అది వృధాగా పోనివ్వకుండా దేవుడు దానిని తన వద్ద సేకరించి పెట్టుకుంటాడు. దేవుడు మరి మన పక్షముగా న్యాయము తీర్చేటువంటి దేవుడు అని భక్తుడు తన కీర్తనలు రాసినట్లుగా, మరి మనము ఎందుకు ఏడుస్తున్నామో, ఎవరి వలన ఏడుస్తున్నామో, ఏ పరిస్థితుల్లో ఏ అవమానము గుండా వెళ్ళి ఏడుస్తున్నామో అనే ప్రతి చిన్న వివరము కూడా దేవుని పుస్తకములో ఆయన రికార్డ్ చేయటానికి, ఆ విధంగా రాసుకొని ఉండటానికి, ఆ సమయంలో ఆయన ఆ కన్నీటి యొక్క ప్రతిఫలం ఏంటో కూడా దేవుడు, దాని పరిష్కారం ఏంటో కూడా ప్రభు ఆలోచన చేస్తాడు. ఈ క్రమంలో మనము బైబిల్లో నుంచి మనము దేవుని మాటలు చూస్తున్నప్పుడు మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, ప్రభు మీ కన్నీరు వృధా కాదు, అది దేవుని యొద్ద ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నా సంచారంలో నీవు లెక్కించిన నా కన్నీళ్ళు నీ బుడిలో ఉంచబడి ఉన్నాయి అంటే, కన్నీరు దేవుని భాష. మాటలు రానప్పుడు హృదయము పలికేటువంటి ప్రార్థనే కన్నీరు. బుడ్డిలో కన్నీళ్ళు దేవుడు మీ ప్రతి కన్నీటి చుక్కను తన బుడ్డిలో భద్రపరుస్తాడు. మారు మనసు కన్నీరు నిజమైనటువంటి పశ్చాత్తాపము కన్నీటితోనే ప్రారంభమవుతుంది. యేసు కన్నీరు విడిచెను, మన వేదనలో ఆయన కూడా పాలు పంచుకుంటున్నాడు అనే విషయాన్ని కూడా
మనకు తెలియాలి. ప్రార్థన అనేటువంటి కన్నీరు, అన్న కన్నీరు అద్భుతాన్ని తీసుకుని వచ్చింది. విత్తే కన్నీరు, కోసే ఆనందం. కన్నీటితో విత్తువారు సంతోషగానముతో కోత కోస్తారు అని వాక్యం చెప్పినట్లుగా ఓదార్చేటువంటి దేవుడు, విరిగిన హృదయము గల వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. పశ్చాత్తాపపు కన్నీరు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణను ఇస్తుంది. వృద్ధా కాని కన్నీరు, దేవుని పాదాల చెంత కార్చిన ఏ కన్నీరు నేలపాలు కాదు. తుది వాగ్దానము, ఒకరోజు దేవుడు మీ కన్నీళ్ల ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడు అనేటువంటిది దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియచేయబడుతున్నది. ఆ విధంగా బైబిల్లో మరి అనేక మంది భక్తులు వారి జీవితాలలో వాళ్ళు కన్నీళ్లు కార్చారు. కన్నీరు దేవుని భాషగా, బుడ్డిలో కన్నీళ్ళు, మారు మనసు కన్నీళ్ళు, యేసు కన్నీరు విడిచెను. ప్రార్థన అనేటువంటి కన్నీరు, విత్తే కన్నీరు, కోసే ఆనందము, ఓదార్చే దేవుడిగా, పశ్చాత్తాపంతో కూడినటువంటి కన్నీరు, వృద్ధా కాని కన్నీరు, తుది వాగ్దానము. అది మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభు ఆయన మార్చడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఇటు మాటలను బట్టి మన జీవితాల్లో ఏ విషయాల్లో మన కన్నీళ్ళు కారుస్తున్నామో, అలాగే బైబిల్లో అన్నా కానీ, దావీదు కానీ, హిజ్కియా కానీ, ఇర్మియా కానీ, మరి పేతురు కానీ, మగ్దలను మరియా కానీ, పౌలు గారు కానీ, మరి యేసుక్రీస్తు వారు కూడా కానీ కార్చారు. సందర్భం ఆత్మల కొరకు, సందర్భం నశించిపోతున్న సందర్భం, పాపం చేశామని సందర్భం, దేవుని సన్నిధిని లెక్క చేయలేదని సందర్భం, దేవుని విడిచిపెట్టి వెళ్ళినటువంటి సందర్భం, దేవునికి లోబడకుండా వాళ్ళు చేసినటువంటి, ఇలాగా మనం బైబిల్లో చూస్తున్నప్పుడు అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భాలను బట్టి దేవుడు మన జీవితాలలో ఆయన మరి లెక్క చేసే దేవుడు, లెక్క పెట్టే దేవుడు. మన కన్నీళ్ళని, మన కార్చేటువంటి, రాల్చేటువంటి ప్రతి కన్నీటి బొట్టుకు అది లెక్క ఉన్నది దేవుని ఎదుట. అదే నువ్వు లోకం ఎదుట, మనుషుల ఎదుట ఒకవేళ కాచినట్లయితే అది నీకు హేళనగా, అవమానంగా, నిందగా, నీకేదో పట్టినట్టుగా, నీకేదో కలిగినట్లుగా, ఒకవేళ కొంతమంది ఇంకా బరితెగిచ్చి వారు ఇలాగే కావాలి, అలాగే కావాలి, ఏం చేస్తే జరిగింది విమర్శలు వస్తాయి. కానీ దేవునికి దగ్గర అలాంటివి ఉండదు. కానీ దానికి పరిష్కారము అనేది మనకు కలుగుతుంది. కనుక ఈ మాటలను బట్టి ఈరోజు ఏది చేసినా, ఏది చూసినా, ఏది జరిగించినా ప్రభు యొక్క చిత్తానికి అప్పగించుకొని, ఒకవేళ అది ఏ బాధ అయినా కూడా చెప్పుకోవాల్సినటువంటిది ఆ కన్నీటి భాషతో ప్రభుకు ప్రార్థనాపూర్వకంగా తెలియచేసినప్పుడు తప్పక ఆయన కార్యాలు జరిగించే దేవుడిగా, నెరవేర్చే దేవుడిగా ప్రతి బిడ్డకు కూడా అట్టి స్థితి ప్రభు కలుగు చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉదయకాలం మందు నాయన మేము కార్చేటువంటి, రాల్చేటువంటి ప్రతి కన్నీటి బొట్టు మీ దృష్టికి ఎంత విలువైనదో అని మీరు మాకు తెలియచేసిన విధానం బట్టి స్తుతిస్తున్నాం ప్రభు. ఈ మాటలను బట్టి విన్న బిడ్డలు ఓదార్చబడి, ఆదరించబడి, వారి యొక్క సమస్యలకు పరిష్కారంగా మీరు కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మాట వింటున్న బిడ్డలకును, ఈ పరిచర్యకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు మీ కలుగునుగాక. ఆమేన్.